22A సంబంధించినటువంటి ఇష్యూ రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో బగ్గుమంటా ఉన్నది. మరి ముఖ్యంగా ఏదైతే ప్రైమ్ ల్యాండ్ ఉందో ప్రైమ్ ల్యాండ్లోనే ఎక్కువ శాతంగా ఇప్పుడు 22A సంబంధించినటువంటిది కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయం. మనతో పాటు ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే మేడ్చల్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ ఆల్ ఓవర్ తెలంగాణలో ప్రైమ్ ల్యాండ్ అంటే మీ యొక్క ఏరియా షేర్లింగంపల్లి. ఇది ఎలా చూస్తారు సార్? అంటే 22A అని చెప్పి ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద పుట్టినటువంటి కాలనీలు కూడా ఈరోజు 22A అంటే అంటున్నారు ప్రభుత్వం. ఎలా చూడొచ్చు దీన్ని? అంటే హైదరాబాద్లో ఈ మా చుట్టుపక్కల ఉన్న విలువైన ల్యాండ్ అంతా గత 3 సంవత్సరాల నుంచి స్క్రీనింగ్ చేశారు. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు స్క్రీనింగ్ చేసి ఎక్కడెక్కడ విలువైన భూములను ఐడెంటిఫై చేసుకొని వాటిని అన్నిటిని 22A యాక్ట్లో పెట్టండి అని చెప్పి అధికారులను ఆదేశించడం. అధికారులు కూడా అప్పటికీ చెప్పినట్ట, ఇట్లా పెడితే తప్పైతే సార్ కాదంటే అంటే లేలే హైదరాబాద్ మాకు పట్టు దొరకాలి, హైదరాబాద్లో ఉన్న అందరూ మా దగ్గర రావాలి, ఈ విధంగా పెట్టడం వల్ల మా దగ్గరికి వస్తారు, తద్వారా మేము 4 పైసలు చేసుకోవచ్చన్న దురుద్దేశంతో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి 22A యాక్ట్ పెట్టించింది. తప్పనిసరిగా ఈ 22A యాక్ట్ పెట్టిన వాళ్ళంతా తిరగబడతారు, మీ అంతు చూస్తారు. ఇవాళ ఎవరు పెట్టించిన ఈ 22A యాక్ట్? ముఖ్యమంత్రి పెట్టించిందా, రెవెన్యూ మంత్రి పెట్టించిన సంగతి తేలాలి. సామాన్య ప్రజల్ని ఈ విధంగా మీరు సతాయిస్తే తిరుగుబాటు తప్పదు, మీ ప్రభుత్వం యొక్క పతనం కూడా తప్పదు. అంటే రెవెన్యూ శాఖ మంత్రి మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇద్దరు కూడా మాకు సంబంధం లేదు, అధికారుల తప్పిదం అంటారు కదా సార్. పరిపాలన ఏ విధంగా ఉంటుంది అంటే ఏదో ఒక 5 ఎకరాలు 10 ఎకరాల పొరపాటున పడ్డదంటే నమ్ముకోవచ్చు. కొన్ని వేల ఎకరాలను 22A యాక్ట్ పెట్టినంటే రాజకీయ ఒత్తిడి లేనిది, రాజకీయంగా మంత్రుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి లేకుండా అధికారులు పెట్టరు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ప్రమేయమో రెవెన్యూ మంత్రి గారి ప్రమేయమో ఇందులో ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఈరోజు వాళ్ళకు రియాక్షన్ చూసి, ప్రజల రియాక్షన్ చూసి తప్పించుకుందామని చెప్పి అధికారుల మీద దొబ్బే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరిట్లోనే ఎవరో ఒకరు ఈ కార్యక్రమం చేయించారు. అంటే మీ సహచరుడు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి ఇల్లు కూడా 22A ఉందని చెప్పి నిన్న మాట్లాడినటువంటి సందర్భం, మరి ఎట్లుంటుంది సార్? ఇప్పుడు అనేక రకాలుగా గతంలో ఉన్నాయి కాకుండా కొత్తగా అనేక రకాల విలువైన భూములు కూడా చేర్చబడ్డాయి. ఇంట్లో వాళ్ళందరినీ సతాయించి డబ్బులు అందుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. అంటే యాదాద్రి కానీ కొన్ని ప్రైమ్ ల్యాండ్లు, టెంపుల్స్ ఉన్నటువంటి ఎండోమెంట్స్ ఉన్న ల్యాండ్లు ఇప్పుడు 22A అంటున్నారు. అంటే ఎలా 22A యాక్ట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే సామాన్య ప్రజలకు వాళ్ళ సొంత పట్టా ల్యాండ్ అయినా 22A యాక్ట్ పెట్టినంటే లబోదిబో మొత్తుకుంటా అక్కడిక్కడ పరుగు తీసి ప్రభుత్వ పెద్దల దగ్గర పోతాడు. ప్రభుత్వ పెద్దల దగ్గర పోయినామంటే ఈ బోన్ అనేది పెడతారు. అంటే ప్రభుత్వం ఒక బోన్ ఏర్పాటు చేసింది. బోన్ ఏర్పాటు చేస్తే పాపం ఎలకలకు అందరికి వస్తాయి, రాగానే బోన్లో పడేస్తారు. అంటే వాళ్ళు క్యాప్చర్ చేసేస్తారు, డబ్బు దండుకుంటారు, 22A యాక్ట్ తీసేస్తారు. ఆ విధంగా ప్రజల్ని ఒక ఎలకల్లాగా భావిస్తున్నారు. ప్రతి విషయంలో, నిరుద్యోగుల విషయంలో, ప్రతి విషయంలో సుధీర్ రెడ్డి చాలా యాక్టివ్ ఉంటారు. మరి 22A సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉండబోతా ఉంది సుధీర్ రెడ్డి కార్యాచరణ? సరిగా పేద ప్రజల పక్షాలను నిలబడతాం. ఈ సామాన్య ప్రజలను అందరినీ కూడా ప్రభుత్వం ఏ విధంగా సతాయిస్తుండో తప్పనిసరిగా ఎండగడతాం. ఈ 22A యాక్ట్ తీసేసిన దాకా పోరాటం ఆగదు.